పార్వతి గారు అతని ఆత్మకథ రాస్తూ ఉండేది అప్పటికే. ఓకే. ఆ విధంగా దగ్గరయ్యి రామారావు గారితో ఉండే చనువుతో రామారావు గారు ప్రపోజల్ పెట్టడం, ఆమె యాక్సెప్ట్ చేయడం, ఆ విధంగా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పెద్ద కూడా చంద్రబాబు నాయుడే. ఓకే. చంద్రబాబు నాయుడే మన సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో బహిరంగ సభలో తాలిబొట్టు కట్టాడు రామారావు గారు. ఓకే, అంటే మామకు పెళ్లి పెద్ద అల్లుడే అయ్యాడు. అల్లుడే. ఓకే. మా చంద్రబాబు గారు సమక్షంలోనే తాళి కట్టాడు. అప్పుడు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు డయాస్. ఓకే. సో ఈ విధంగా లక్ష్మీ పార్వతి ఎంటర్ కావడం, లక్ష్మీ పార్వతి భార్య లేని లోటు ఇతనికి రామారావు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావడం మూడోసారి, సెక్రటరియట్కి ఫుడ్ తీసుకెళ్ళేది, కొన్ని అన్నీ కూడా మా మంత్రివర్గంలో ఇంటర్ఫియర్ అవుతా ఉంది అని ఒక వార్త రావడం. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన అప్పటికే ఒక ప్రణాళిక ప్రకారంగా ఎమ్మెల్యేలన్నీ కూడుగట్టుకొని ఈనాడు రామోజీరావు గారితో చనువుగా ఉండడం, ఇవన్నీ కూడా రామారావుకి ఈనాడు రామోజీరావు కూడా వ్యతిరేకం చేయడం, రామారావుని అప్పుడు పదవిలోని ఇంకా దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పుడు రామారావు అడుక్కున్నాడు, నేను ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాను, మన కుటుంబ సమస్య ఇది, దీన్ని బజార్లోకి తీసుకెళ్ళొద్దండి అంటే అప్పుడు రామారావు కుమారులు అయినటువంటి హరికృష్ణ బాలకృష్ణ కూడా ఈయనకే సపోర్ట్ చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్దిగా అనుమానంగా ఉంటే పురంధరేశ్వరి భువనేశ్వరి ఒకటయ్యి మీ భర్తను కూడా మంత్రివర్గంలో తీసుకుంటాము, డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పి మాట ఇచ్చి వెంకటేశ్వరరావుని కూడా వాళ్ళని కలుపుకొని కొడుకులు కూతుర్లు కోడాండ్లంతా ఒకటయ్యి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం. ఆ విధంగా రామారావు కుటుంబాన్ని అందరినీ పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఎవరిని ఇతని దగ్గరికి రానియకుండా కుటుంబ సభ్యుల చేతనే చెప్పించుకొని ఆయన వెన్నుపోటు పడిచి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. కుటుంబం పూర్తి, కొడుకులు కానీ కోడాండ్లు కానీ కూతుర్లు కానీ అల్లుళ్ళు కానీ ఎవరు ఆయనకు ఆ సంవత్సరం భోజనం పెట్టి పాప అనుకోలే.